నమస్తే, మీరు చూస్తుంది సుమన్ టీవీ. నేను మీ కీర్తి. అక్టోబర్ నెలలో ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతోందో తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త కోనాల భాగ్యలక్ష్మి గారు. నమస్తే అమ్మా. ఓం శ్రీ మాత్రే నమః. అమ్మా, ఈ అక్టోబర్ నెలలో ధనుసు రాశి వారికి ఎలా ఉంది? శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్న వదనం ఛాయే సర్వ విఘ్నోపశాంతయే. ఓం శ్రీ మాత్రే నమః. అక్టోబర్ నెల అంటే 1-10-2024 మాస ఫలాలు కార్యక్రమానికి స్వాగతం. ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఉండబోతోంది, ఏమిటి సంగతి అనే విషయాన్ని మనం ఇప్పుడు ఒకసారి పరిశీలిద్దాం. మరి అయితే ఈ అక్టోబర్ నెలలో చూసినట్లయితే కనుక మనకి దేవీ నవరాత్రులు ప్రారంభమవుతాయి. అమ్మవారి యొక్క అనుగ్రహంతో అందరూ కూడా దేవీ నవరాత్రులు అనేటటువంటి శుభకరమైనటువంటి విశేషాలు, మనకు జాతక విశేషాలతో పాటు ఆ విషయాలు కూడా అమ్మవారిని ఏ విధంగా ఎలా పూజిస్తే అమ్మవారి అనుగ్రహం లభిస్తుంది అని ఆలోచించేటటువంటి అతిథులందరికీ కూడా దసరా శుభాకాంక్షలు. తర్వాత చూసినట్లయితే కనుక 11వ తారీఖున గురుడు వక్రగతిని వెళ్ళబోతున్నాడు. ఆ విషయం గుర్తుపెట్టుకోండి. వృషభ రాశిలో ఉన్నటువంటి గురువు గారు 11వ తారీఖున వక్రగతిలోకి వెళ్ళబోతున్నారు. తర్వాత చూసినట్లయితే 11వ తారీఖునే తులారాశిలోకి బుధుడు ప్రవేశిస్తున్నాడు. ఆ విషయం కూడా గమనించగలరు. తర్వాత 14వ తారీఖున శుక్రుడు వృశ్చిక రాశిలోకి ప్రవేశిస్తున్నాడు. తర్వాత చూసినట్లయితే 18వ తారీఖున రవి తులారాశిలోకి రవి సంక్రమణం జరగబోతోంది. తర్వాత చూసినట్లయితే కనుక కర్కాటక రాశిలోకి కుజుడు 20వ తారీఖున ప్రవేశం చేస్తున్నాడు. అయితే ముఖ్యంగా చూసినట్లయితే కనుక 30వ తారీఖున బుధుడు వృశ్చికంలోకి ప్రవేశిస్తున్నాడు. గ్రహముల యొక్క గమనాలు ఈ విధంగా ఉన్నాయన్నమాట. అయితే మనము అనుకుంటూ ఉంటాం కదా, ఏమనంటే కనుక గ్రహాల గమనాలను బట్టే మన యొక్క జాతక చక్రంలో పరిస్థితులు, స్థితి, గతి కూడా మారుతుంది అన్న విషయం మనం అనుకుంటూ ఉంటాం కదా. మరి అలాంటప్పుడు ద్వాదశ రాశుల వారికి ఈ మాసంలో ఏ విధంగా మారబోతోంది 1-10-2024, 31-10-2024 వరకు మనం చెప్పుకుందాం. ఈ ఛానల్ని మీరు ఎంతకాలం నుంచి కూడా చూస్తున్నారు, ఆదరిస్తున్నారు. మీ అందరికీ కూడా కృతజ్ఞతలు. తర్వాత ముఖ్యంగా మనం చెప్పుకోవాలంటే కనుక ఆస్ట్రో భాగ్యలక్ష్మి అనే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసే ఉంటారు. మన వాళ్ళందరికీ కూడా షేర్ చేస్తూ ఉండండి. ప్రతిరోజు ప్రతి వారం చాలా ముఖ్యమైనటువంటి అమ్మవారి విషయాల దగ్గర నుంచి అయ్యవారి విషయాల వరకు, జాతక చక్రాలు, జాతక పొంతనలు, అదేవిధంగా వివాహాది శుభకార్యాలు కుదరాలన్నా, పెళ్లి సంబంధాలు కావాలన్నా, సౌభాగ్య మ్యారేజ్ బ్యూరో ద్వారా కూడా మీకు 17 సంవత్సరాలుగా సర్వీస్ అందిస్తున్నాము. అందుకని ఈ విషయాలన్నీ గమనించుకొని మీరు కుంభ వివాహాలు, కదలి వివాహాలు, అది జాతక చక్రాలు ఏ విషయంలో అయినా సరే నన్ను స్వయంగా సంప్రదించవచ్చు. 9866044439కి మీరు వాట్సాప్ పంపించండి. తప్పనిసరిగా మీతో నేను మాట్లాడటం జరుగుతుంది. ధనుసు రాశి వారికి మాస ఫలాలు కార్యక్రమానికి స్వాగతం. మూలా నక్షత్రం, పూర్వాషాఢ నక్షత్రం, ఉత్తరాషాఢ ప్రథమార్థం ఏ విధంగా ఉండబోతోంది ధనుసు రాశి వారికి ఈ మాసం అనే విషయాన్ని ఒక్కసారి చూద్దాం. మరి ముఖ్యంగా చూసినట్లయితే ఈ మాస ఫలాలు కార్యక్రమంలో ధనుస్సు రాశి వారికి కాస్త పరిస్థితులు, అననుకూల పరిస్థితులే కనపడుతున్నాయి. కారణం ఏమిటయ్యా అంటే కుజ సంచారం. కుజుడు 7th హౌస్లో ఉన్నాడు. ఆయన అష్టమంలోకి వస్తున్నాడు. అష్టమంలోకి వచ్చాడు కుజుడు అంటే ఎలా ఉంటుందంటే 20వ తారీఖు నుంచి ఇలా నలిపేసి వదిలేస్తాడు. అంతే, ఇలా చక్కగా నలిపేస్తాడు. అడకత్తెరలో పడ్డ పోక చెక్కలాగా అయిపోతారు వీళ్ళు. అందువల్ల కాస్త 20వ తారీఖు వరకు మీరు మంచిగా బ్రహ్మాండంగా అన్ని ప్లాన్లు ఏం చేసుకుంటారో అన్నీ చకచకా చేసేసుకోండి. తర్వాత మాత్రం కాస్తంత తలకాయ నొప్పులు ఎక్కువగానే ఉంటాయి, జాగ్రత్త. తర్వాత ప్రతిబంధకాలండి, ఏం చేద్దామన్నా సరే వెంటనే అక్కడ మనకి పెద్ద స్పీడ్ బ్రేకర్ కనపడిపోతుంది. ఇందువల్ల జాగ్రత్తగా ఉండండి. తర్వాత ఆర్థికంగా మాత్రం పర్వాలేదు. ఆర్థికంగా అననుకూలతలు ఏం లేవు. ఆర్థికంగా సామాన్యం, పర్వాలేదు. దానికోసం బెంగట్టు పక్కకుపాకండి. కానీ హామీలకి దూరంగా ఉండండి. నేనున్నాను, మీకెందుకు, నేను చేస్తానండి, ఏమిటి మీకు మధ్యవర్తి ఆ హామీ సంతకం కావాలా, టక్ 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 అని పెట్టేసి ఆ విధంగా చేశారనుకోండి, ఆ తర్వాత అన్నీ కూడా మీ కాళ్ళకు కాదు మెడకు చుట్టుకుంటాయి. జాగ్రత్త జాగ్రత్త జాగ్రత్త. ఆ విషయంలో మీకు చాలా తలకాయ నొప్పులు వచ్చే అవకాశం కనపడుతోంది. అప్పటి నుంచే జాగ్రత్తగా ఉండండి. ఏది ఏమైనప్పటికీ కూడా నేను హామీ సంతకం పెట్టను అని ఒట్టు పెట్టుకున్నానని చెప్పేసేయండి. అంతే,
ఇందులో ఏం డోకా లేదు. ఎంతటి ముఖ్యమైన వాళ్ళైనా సరే, ఇంట్లో వాళ్ళ, వీధిలో వాళ్ళ, అవన్నీ పక్కన పెట్టండి. ఫస్ట్ మనం చుట్టుకుంటుంది అని మనకు తెలుసు, అది పాము, అది తాడు కాదు అని తెలిసినప్పుడు జాగ్రత్త పడండి. ఆ విషయంలో డౌట్ లేదు. తర్వాత తరచూ ఒత్తిడికి లోనవుతూ ఉంటారు, టెన్షన్స్ తీసుకుంటారండి మీరు. టెన్షన్స్ అంటే ఏ విధంగా ఉంటాయంటే కనుక, మనకి తెలియకుండానే అవతలి వాళ్ళని మనం ఏమి అనకుండానే అన్నామనే నిందలు, నిష్ఠూరాలు మన చెవికి చేరుతాయి. అప్పుడు టెన్షన్ తీసుకుంటాం కదా, అలాంటి టెన్షన్స్. లేకపోతే నీలాప నిందలు వస్తాయి, అది టెన్షనే. తర్వాత ఇంట్లో వాళ్ళే నిష్ఠూరాలు వేస్తారు, అది టెన్షనే. వీళ్ళు కావలసిన మిత్రులు అనుకున్న వాళ్ళే మనల్ని వాడుకొని ఆ తర్వాత ఏమో నాకు ఏం పెద్దగా నువ్వు ఎప్పుడేం చేసావు అన్నట్టుగా మాట్లాడతారు, అది కూడా టెన్షనే కదా, బాధే కదా. అలాంటి పరిస్థితులు మీకు ఎదురవుతాయి. అదేవిధంగా మీకు బాగా కావాలి, వీళ్ళు చాలా నాకు ఆప్తమిత్రులు, ముఖ్యమైన వాళ్ళు, ఇంకా వీళ్ళు అయ్యే బాబాయ్ ఇంకా చెప్పలేము, జానే జిగురు ఫ్రెండ్స్ అన్నా కూడా వాళ్ళని కూడా మన టైం బాగోలేదు కాబట్టి నోట్ దిస్ పాయింట్, సందేహాత్మకమైన బుద్ధితోటే చూడండి. అర్థమైందా? ఏం పర్వాలేదు, ఈ చేతికి తెలియకుండా ఇచ్చేస్తే ఆ తర్వాత తిరిగి ఇలా ఇచ్చేస్తే ఇలా వేసేద్దాం, అట్లాంటి పనులేని ఉండవు. గుర్తుపెట్టుకోండి. డబ్బు ఇచ్చుకునే విషయాలు కానీ, హామీలు కానీ, తర్వాత ఏదైనా మాటలు కానీ, లేకపోతే నేను చేసేస్తా, నేను చూసేస్తా అనే విషయం కానీ చెయ్యకపోతే మీ పని చక్కగాని వాళ్ళు మనల్ని ఫ్రై చేసేసి విడిచిపెట్టేస్తారు. ఇందువల్ల అబాసు పాలు చేస్తారు. జాగ్రత్త జాగ్రత్త జాగ్రత్త. తర్వాత విషయానికి ఏంటంటే కనుక, నూతనంగా ఏవైనా సరే ప్రయాణాలు చేద్దాం అనుకునే వాటికి కొంచెం దూరంగా ఉండడమే చెప్పదగిన సూచన. అదేవిధంగా ప్రయాణాలు తగ్గించుకుంటే ఇంకా మంచిదండి. ఏదో రకంగా అబ్బాయి లేదండి నాకు వస్తుంటే హెల్త్ బాగాలేదు ఉట్టిదే, కానీ ఏం చేస్తాం, సమయానుకూలంగా ఇంట్లో బాగాలేదనో ఇంకోటనో, లేకపోతే మా వాళ్ళకి కొంచెం జాగ్రత్తగా చూసుకోమన్న డాక్టర్నో ఏదో ఒకటి చెప్పి తప్పించుకు తిరుగువాడు ధన్యుడు సుమతి అన్నట్టుగా ప్రయాణాలు వాయిదా వేయడం అనేది చెప్పదగిన సూచన. అయితే ఏంటంటే కనుక వీటిలన్నింటికీ ఎలా ఉన్నప్పటికీ కూడా భార్యాభర్తల మధ్య కాస్తంత ప్రేమాప్యాయతల వల్ల కాస్త మనసుకి ఊరట కలుగుతుంది. ఆ విషయం గుర్తుపెట్టుకోండి. తర్వాత ఏంటంటే కనుక, మీరు ఎప్పుడైతే ప్రయాణాలకు దూరంగా ఉన్నారో విలువైన వస్తువులు పోగొట్టుకునేటటువంటి కార్యక్రమానికి వెంటనే అక్కడ బ్రేక్ పడిపోతుంది అన్నమాట. అందువల్ల మీరు చాలా జాగ్రత్తగా ప్రయాణాలను తప్పించుకోండి. వివాహాది శుభకార్య విషయాల్లో తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా మీ జీవిత భాగస్వామిని, మీ కుటుంబ వ్యక్తుల్ని ఇన్వాల్వ్ చేసి వాళ్ళని ముందు పెట్టి మీరు వెనక ఉండి మన టైం బాగాలేదు కాబట్టి మీరు వాళ్ళ చేత మాట ముచ్చట చేయించండి. అది చెప్పదగిన సూచన. పెళ్లి సంబంధాలు విషయంలో ఈ జాగ్రత్తలు తీసుకోండి. సో ధనుసు రాశి వారు ఎలాంటి రెమెడీస్ చేస్తే మరింత కలిసి వస్తుందంటారు? ముఖ్యంగా మీరు చేయాల్సిన విషయం ఏమిటంటే దుర్గారాధన చెయ్యండి. యా దేవి సర్వభూతేషు మాతృరూపేణ సంస్థిత నమస్తత్వే 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 నమో నమః అని అమ్మవారిని ఆరాధించండి. కాచ్యాయనాయ విద్మహే కన్యాకుమార ధీమహి తన్నో దుర్గి ప్రచోదయాత్ అని ఓం దుమ్ దుర్గాయ నమః అనుకుంటూ శుక్రవారం పూట, మంగళవారం పూట అమ్మవారి కుంకుమార్చన చేయించుకొని 6 ముత్తైదువులకి మీ ఇంట్లో ఆడవాళ్ళ చేత, ఆడవాళ్ళైతే వారే స్వయంగా తాంబూల దానం ఇప్పించి ఆ రోజున పేదవాళ్ళకి కడుపు నిండా భోజనం పెట్టి, కుదిరినట్లయితే బట్టలు పెడితే అన్ని విధాల బాగుంటుందండి. ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఒక్కసారి చేసినా సరిపోతుంది. 6 ముత్తైదువులకి తాంబూలం ఇవ్వండి. ఓం శ్రీ మాత్రే నమః.